అంటే ఇప్పుడు రెండు పార్టీలు అటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు రెండు కలిసి మాదిగానే రెండు కులాల మధ్యలో కుంపటి పెట్టి వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు అనేది జరుగుతున్నటువంటి ప్రచారం. దాని మీద మీరు ఒకటి ఏంటంటే ముందు ఎస్సీ వర్గీకరణను శాస్త్రీయబద్ధంగా ఆలోచించడం నేర్చుకుంటే ఎస్సీ వర్గీకరణ ధర్మమా అధర్మమా అనేది ముందు పాయింట్ రావాలి. ధర్మం అయితే ఎవరు సపోర్ట్ అయినా తీసుకుంటాం, అధర్మం అయితే ఎవరు సపోర్ట్ తీసుకున్నా తప్పే. ప్లీజ్ తమ్ముడా, ముందు ఎస్సీ వర్గీకరణ మొదలుపెట్టింది ఎవరు? కాంగ్రెసే కదా. ఇక్కడ కాదు. ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది ఎప్పుడు? 94లో. 1975లో ఎస్సీ వర్గీకరణ పంజాబ్లో చేసింది ఆ కేసే కదా. 75లో ఎవరు? జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్రపతి అయ్యిండు కాంగ్రెస్ నుంచి. మరి ఎస్సీ వర్గీకరణ దేశంలో మొదలుపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేయడం రైట్ అయినప్పుడు ఇప్పుడు బీజేపీ అధికారం ఉన్నప్పుడు మీరు మాకు సాయం చేయండి అని కోరడం నాది రైట్ అవుతుంది కదా. మొదలుపెట్టింది వాళ్ళే కదా అంటున్నాను నేను కదా. అందువల్ల కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా న్యాయమైన పోరాటాన్ని సమర్థిస్తే నేను అందరు సపోర్ట్ తీసుకున్నా. నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నాకు న్యాయం చేయలే. ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తా ఉన్నాడు తమ్ముడు, మళ్ళీ మా సాకరం కోరిండు, నేను సపోర్ట్ చేశాను, మాకు మేలు జరిగింది. ఆయన కాలంలో 4 ఏళ్ళు వర్గీకరణ అమలు జరిగింది, 22,000 ఉద్యోగాలు వచ్చినాయి నాన్న. ఓకే, వేలాది మంది పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కాగలిగారు. మాకు అంతకుముందు 50 ఏళ్లలో వచ్చిన ఉద్యోగాలు ఒక 18,000 అవుతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 4.5 సంవత్సరాలు అమలు జరిగితే 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే మాకు మేలు జరిగినట్టే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్నాడు, మా మద్దతు తీసుకున్నాడు, చేసాడు, మాకు మేలు జరిగింది. ఓకే, బీజేపీ ఫైనల్గా గౌరవ నరేంద్ర మోడీ గారు వచ్చినాక ప్రక్రియ వేగవంతమైంది, సుప్రీంకోర్టులో విచారణ జరిగింది, తీర్పు వచ్చింది. ఓకే, మాకు అండగా ఉంటా అన్నాడు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అండగా నిలబడ్డారు, మాకు మేలు జరిగింది. అంటే నేను 3 పార్టీలకు సపోర్ట్ చేశాను ఈ 17 ఏళ్లలో. అవుతాయి ఒక చిన్న మనిషి. ఈ 30 ఏళ్లలో మమ్మల్ని 3 పార్టీలు సపోర్ట్ తీసుకున్నాయి, చేస్తామని. నేను చెయ్యనన్న ఎవరి దగ్గరికి వెళ్ళాలి, చేస్తాను అందరి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం చేస్తా అన్నది మాకు సపోర్ట్ తీసుకున్నది, మాకు మేలు జరిగింది. బీజేపీ మాకు చేస్తా అన్నది కొంత మేలు చేసింది, మాకు మేలు జరిగింది. కాంగ్రెస్ చేస్తామని చేయక మమ్మల్ని మోసం చేసింది కదా. మరి ఆఫ్టర్ టీడీపీ తర్వాతనే కాంగ్రెస్ తర్వాతనే బీజేపీ కదా. ఫస్ట్ కాంగ్రెస్, ఫస్ట్ టీడీపీ. మన అక్కడ 75లో చేసింది కూడా కాంగ్రెస్ కదా. అక్కడ కాంగ్రెస్ తెలుగు నేల మీదకి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు చేసిండు, తర్వాత కాంగ్రెస్ చేస్తామని మోసం చేసింది, మళ్ళీ బీజేపీ మళ్ళీ ఫైనల్గా సపోర్ట్ చేసింది.